తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇవాళ కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము నీళ్లు ఎత్తుతున్నాం, 140 టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చెప్తే బనకచెర్లకు ఎట్టి పరిస్థితులు అనుమతి వచ్చే అవకాశం లేదు. అది మేము చెప్పడం కాదు, ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపెక్స్ కౌన్సిల్లో. కానీ బనకచెర్లు లేని అక్కడ కాళేశ్వరం లేనే లేదు, మేము అక్కడ నీళ్ళు ఎత్తుతలేము అంటే ఇలా 140 టీఎంసీల నీళ్లు మీకున్నాయి కాబట్టి ఇది నాకు ఇవ్వండి అని చెప్పి ఏడు ప్రాణం చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి ఒప్పించి తీసుకుపోయే కుట్ర కాళేశ్వరాన్ని బండబెడుతుంది. అందుకే ఆనాడు కొద్ది రోజులు రాజకీయాల కొరకు చేసిండ్రు, అది కాస్త ఇవ్వాలని మెడవ చుట్టుకుంది. స్పష్టంగా ఉంది, మీరు అందరూ చూసారు. కన్నపల్లి పంప్ హౌస్ వద్ద ఇప్పుడు నీళ్ళు ఇట్లా లేపితే బటన్ నొక్కితే రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్నారం మంచిగానే ఉంది, సుందిల మంచిగానే ఉంది, వ్యవస్థ మొత్తం ఇంపాక్ట్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఉన్నా ఎత్తుతలేరు. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధం లేకుండానే కాళేశ్వరం నీళ్లు వచ్చే అవకాశం ఉంది, ప్రాణహిత నీళ్ళని తెచ్చుకునే అవకాశం ఉంది. కేవలం బనకచెర్ల కొరకు, చంద్రబాబు కొరకు, చంద్రబాబు బనకచెర్ల అనుమతులు కేంద్రం నుంచి తీసుకొచ్చుకునేంత వరకు దీని జోలికి రారు, దీన్ని ముట్టుకోరు, దీన్ని రిపేర్ చేయరు, దీన్ని ఆన్ చేయరు. ఇది ఆ ఇవాళ జరిగి దాంతో శ్రీకారం చుట్టాను ఆ దుర్మార్గానికి. నేను వేరే పదాలు ఉపయోగించడం లేదు, నేనేం ఆవేశపడటం లేదు. వస్తుంది ఆవేశం. నువ్వు చేసిన ద్రోహం చేసిన తర్వాత అది అర్థమైన తెలంగాణవాది ఏ ఒక్క తెలంగాణవాదికి కూడా రక్తం మరకుండా ఉండదు. ఇంత ద్రోహమా, ఇంత మోసమా? రాజకీయ పదవుల కొరకు కోట్ల మంది ప్రజల్ని బలిపెట్టేంత సాహసం చేస్తారా? తెలంగాణ చరిత్రలో ఒక ద్రోహి ముఖ్యమంత్రి రావడం అనేది మాకు కూడా సిగ్గుచేటు. వచ్చిన రెండో ముఖ్యమంత్రి ఇంత అధ్వానంగా చూసాం. అప్పుడు వెంకటి కాలంలో కూడా దేశ ద్రోహులను, ఒక రాజ్యంలో ఉండి ఇంకో రాజుకు ఉప్పందించిన స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాడికి సమర్థించిన చూసాం, దేశద్రోహులు కూడా. కానీ వాళ్ళు వ్యక్తుల్లో ఉన్నారు. కానీ ఇవాళ నువ్వు 4 కోట్ల మంది ప్రజలు వాళ్ళ భవిష్యత్తుని నీ చేతిలో పెడితే నీ రాజకీయ స్వార్థం కొరకు ఇవాళ మొత్తం గోదావరిని తాకట్టు పెట్టొచ్చి, గోదావరిని అప్పజెప్పొచ్చి, అబద్ధాలు చెప్పి ఈ రకంగా మోసం చేయడం ఏదైతే ఉందో నేటి ముఖ్యమంత్రి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ముందట నువ్వే ఒప్పుకోవాలి, క్షమాపణ చెప్పాలి. ఏమాత్రం నైతికత ఉన్నాను వెంటనే రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి. ఆంధ్రప్రదేశ్ నుంచి నీ బండారం బయటపెట్టిన తర్వాత వాళ్ళు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు మీడియా అనగానే కూడా అందరూ హరిశ్చంద్రుడు అనుకుంటున్న భావన పోవాలి. ఎవరి రంగంలో కూడా తెలుసుకోవాలి, ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకోవాలి. ఎట్లా ఉంటే 2 రూపాలు, ఆంధ్రలో ఒక రూపం, తెలంగాణ ఒక రూపం ఎట్లా ఉంటుందో, ఎవడు ద్రోహులో తెలంగాణకి మళ్ళీ ఒకసారి తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. ప్రజలు ఉద్యమ సందర్భంలో ఎట్లా పాలను నీళ్లను వేరు చేసి చూసినామో ఇవాళ మళ్ళీ అదే సందర్భం వచ్చింది తెలంగాణ ప్రజలకి, అదే అవసరం వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు నువ్వు చేసే తప్పుకు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకి.